నేను ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు నా ఇంటి మీద కూడా దాడి జరుగుతుంది, మా నాయకుల ఇళ్లలో దాడి జరుగుతుంది. కామన్ పీపుల్ ఎవరైనా కామన్గా ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు వాడు ఎవరైతే ప్రభుత్వం ఉంటుందో, ఎమ్మెల్యేలు ఉంటారో, మంత్రులు ఉంటారో, కనీసం ఆ గ్రామ అభివృద్ధి కోసం అడగడం కనీస హక్కు, ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. అది అడిగితే ఈ దాడులు చేయడం నేను ఎప్పుడు చూడలేదన్న. కనుక పత్రికలు దయచేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీరు కూడా చూస్తూ ఉన్నారు ఈ అరాచకత్వాన్ని, ఈ దాడులను మీరు కూడా చూస్తూ ఉన్నారు. మీరు కూడా సరైన విధంగా మీరు పత్రికలలో రాస్తే కూడా నేను వింటున్నా. నేను ఒకసారి ఆ చెరువు పోయినప్పుడు కూడా ఆ చెరువు దోపిడీ జరిగి 16-17 కోట్ల దోపిడీ జరుగుతుంది అన్నప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా సోదరుని, ప్రింట్ మీడియా సోదరుని బిడ్డ చెరువు కాడిపోతా సంపెత్తమని మీడియా కూడా ఇవాళ రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఇలా మీడియా కూడా ఈ చొప్పదండి నియోజకవర్గంలో రక్షణ లేని పరిస్థితి వచ్చింది. కనుక దయచేసి మీరు కూడా మంచిని మంచిగా, చెడును చెడుగా చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. అన్నప్పుడు ఇది కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినాం. దీని మీద చట్టరీత్యా వాళ్ళ మీద, ఆ గూండాల మీద, ఆ నేరస్తుల మీద, ఈ దాడి చేసి హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద ఒకవేళ కేసులు కాకపోతే, సరైనటువంటి చట్టరీత్యా చర్య తీసుకపోతే దానికి మళ్ళీ మేము ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం. మా నాయకునికి, ఇదే ప్రజలకు కూడా ఎవరి మీద ఇట్లాంటివి జరిగినా కూడా వీరికి న్యాయం జరగకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా ఎస్పీ ఆఫీసే ముట్టడి చేస్తాం. రెండోసారి ఇది రెండవసారి దాడి అన్న చాయ్, ఇది రెండవసారి దాడి జరిగింది. ఇంకో మారు దీని మీద యాక్షన్ తీసుకోకపోయినా ఇంకోసారి ఏదైనా జరిగినా కూడా నేను ఇంతకుముందే చెప్పిన ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు.